వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారితో మలాఖత్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నాడంటే అసలు వల్లభనేని వంశీని రెచ్చగొడితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి వెళ్ళారు. అసలు వంశీ లేడు అక్కడ అని అంటాడు. నాకు అర్థం కావట్లా. వంశీ లేకుండా, వంశీ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేయడానికి ఎవడైనా వెళ్తాడా, ఎవడైనా సాహసిస్తాడా అనేటువంటి దాన్ని ఆ మాత్రం ప్రజలు దాన్ని ఏమాత్రం నమ్ముతారు, నేను చెప్తే ఎలా నమ్ముతారని ఇంగిత జ్ఞానం కూడా మాజీ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అతను లేకపోవచ్చు, కానీ తను ఫోన్ చేసి తన కార్యకర్తల్ని ఉసుగొలిపితేనే కదా వచ్చి కార్యాలయం మీద దాడి చేసేది, పార్టీ కార్యాలయం మీద. అంటే ఆ మాత్రం పిచ్చోళ్ళ, లేకపోతే ప్రజలేమన్నా పిచ్చోళ్ళ, లేకపోతే ఎవరికి వాళ్ళు వెళ్ళి వంశీ గారిని అన్నారు కాబట్టి మనం పోయి దాడి చేద్దామని చెప్పి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారా? ఎంత దారుణమైనటువంటి మాటలు, ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు ఆడటంలో చాలా దిట్ట. అవలీలగా మాట్లాడేస్తాడు, అవలీలగా. ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని వాళ్ళు స్క్రిప్ట్ రాస్తుంటారు. సార్ ఇలా 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 మాట్లాడాలి సార్, ఎందుకంటే ముందే డిజైన్ చేసిన స్క్రిప్ట్ కాబట్టి దాన్ని వస్తా కాల్లో చూసుకొని చదువుకుంటూ వచ్చి అక్కడ మాట్లాడేస్తాడు. నిజంగా చెప్తున్నా, వల్లభనేని వంశీ అండదండలతోటి వల్లభనేని అనుచరులు పార్టీ కార్యాలయం మీద రక్తసిక్తమయ్యే విధంగా దాడి చేశారు, కార్లను ధ్వంసం చేశారు. దారుణం ఏంటంటే వల్లభనేని వంశీ ఎక్కడి నుంచి అయితే గెలవటం కోసం కార్యకర్తలు చెమటను చిందించారో అదే ఆఫీసులో ఆ కార్యకర్తల రక్తం చిందేలాగా దాడులు చేపించాడు. దానికంటే సైకోయిజం, దానికంటే ఉన్మాదమైనటువంటి చర్య ఇంకేముంటుంది చెప్పండి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, వల్లభనేని వంశీ అసలు దాడి చేయడు. వల్లభనేని వంశీ దాడి చేయడం చేత కాదు, నీకు అసలు దాడి చేయడం చేత కాదు, మీరంతా చాలా అమాయకులు. ఇప్పుడు ఏమంటాడు, తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మేము రేపు అధికారంలోకి వస్తే వదిలిపెట్టమని చెప్పంటాడు. ఒకటి. రెండోది, సిఐ ఏదో ఒక సంవత్సరాల్లో రిటైర్డ్ అయిపోతాడంట. అయిపోయిన తర్వాత ఎక్కడున్నా సప్త సముద్రాలు అవతలున్నా సరే పట్టుకొచ్చేసి బట్టలు ఉప్పదీసి న్యాయస్థానం ముందు నిలబెడతానని చెప్పేసి అంటాడు. ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయినట్టు ఆటోమేటిక్గా యూనిఫామ్ తీసేస్తారు కదా, నువ్వు ఉప్పు తీయాల్సిన పనే ఉంది. ఏమైనా జగన్మోహన్ రెడ్డి కదా లాజిక్ అది. బట్టలు కూడా తీయాల్సిన పనిలా, ఎక్కడున్నా తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెడుతుంటే వేరే ఉంటుంది. రిటైర్డ్ అవుతున్నాడంటే ఆల్రెడీ బట్టలు ఉప్పదీసి ఆయన రిటైర్మెంట్ అవుతున్నాడంటే పోలీస్ డ్రెస్ హ్యాండ్ ఓవర్ చేసి ఆయన వెళ్ళిపోతారు. బట్ ఇవన్నీ లాజిక్లు చెప్పాల్సిన పని. మరి ఈరోజు తప్పు చేశాడు కాబట్టి అతను వదిలిపెట్టినా నువ్వు అంటున్నావు, అంటే అనుకుంటున్నావు. మరి గత 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి వ్యవస్థలన్నిటిని మేనేజ్ చేస్తూ పోలీసు వ్యవస్థని నీకు నచ్చని వ్యక్తుల మీద ఉసిగొలిపినప్పుడు మరి ఆ రోజు నీకు తెలియదా ఇలాంటి పరిస్థితి ఒకటి వచ్చిందని? ఈరోజు తెలియలేదా? ఈరోజు మీడియా ముందుకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. ఇలా మీడియా ముందుకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావే. గత 5 ఏళ్ళు అయ్యన్న పాత్రుడు గారి మీద కేసు పెట్టారు, మరి అచ్చెన్న గారి మీద కేసు పెట్టారు, అలాగే అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టారు, అట్లాగే చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడైనటువంటి చింతకాయల విజయ్ వాళ్ళ ఇంటి మీదకి పోలీసులను పంపించి చిన్న పిల్లలుంటే అర్ధరాత్రి పూట విధ్వంసం సృష్టించారు, రాత్రిపూట వాళ్ళ గోడలు పగలగొట్టారు. పల్లా శ్రీనివాసరావు మీద కేసు పెట్టారు, తర్వాత కొల్లు రవీంద్ర గారి మీద కేసు పెట్టారు, అక్రమంగా అరెస్ట్ చేశారు. చింతమనేని ప్రభాకర్ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు. తర్వాత ఇంకా చెప్పుకుంటా పోతే బోండా ఉమా వాళ్ళ మీద, అలాగే బోండా ఉమా మీద, మరియు ఇంకా తెలుగు మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికలు సక్రమంగా నిర్వహించట్లేదు, నామినేషన్ కూడా వేయట్లేదంటే పర్యవేక్షణకి వెళ్ళారని చెప్పేసి వాళ్ళతో మారణాయుధాలతో ఎండబెట్టించావు. ఇంతమంది మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించావు. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి మీద పెట్టావు. ఎంతమందిని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల జైల్లో పెట్టించావు. ఆ రోజు నీకు గుర్తుకు రాలేదు చట్టాలు? ఈ చట్టాలు మీ ఒక్కరికి అధికారం ఉంటే మీరు మాత్రం బటన్ను నొక్కితే మిగతా వాళ్ళని చెదులుగట్టుకుని నిలబడతారా? ఆ రోజు నువ్వు తప్పు చేయకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఆ రోజు నువ్వు తప్పు చేయించావు. నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నచ్చని వ్యక్తులు శక్తులని వాళ్ళ ఇళ్ల మీదకి దాడులు చేయడం కోసం పంపించావు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద జోగి రమేష్ని పంపించినప్పుడు తాడేపల్లిలో పబ్జీ ఆడుకుంటున్నావు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఏ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో దాడి చేశారు? ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా? ప్రజాస్వామ్య మూలాలు, ప్రజాస్వామ్య ఆనవాళ్లు ఇలాగా ఉంటుంది. మనం బాధ్యతమైనటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఉండి, అంటే రాష్ట్రానికి పెద్దగా ఉండి ఇట్లాంటి లంగా పనులు చేస్తే రేపు ప్రజలు మనల్ని దీవించరు. ప్రజలే కాదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలోకి వస్తే మనం వదిలిపెట్టరన్నది తెలీదా? ఆ మాత్రం మర్చిపోయావా? ఆ రోజు ఎంజాయ్ చేసావు. తాడేపల్లిలో కూర్చొని వీడియోలు చూసుకుంటూ, లైవ్ చూసుకుంటూ, పబ్జీ ఆడుకుంటూ ఎంజాయ్ చేసావు. ఈరోజు వల్లభనేని వంశీది అక్రమ అరెస్టా? వల్లభనేని వంశీది అక్రమ అరెస్ట్ అయితే న్యాయస్థానంలో తీర్పు ఎలా ఇచ్చారు?
న్యాయస్థానంలో సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్కి శిక్షలా ఫైల్ చేశారు. అట్లాగే ఇంకో మాట కూడా చెప్పాడు, రేపే ఎల్లుండి దేవినేని అవినాష్ కూడా జైలుకి వెళ్తాడని. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అదే. చంద్రబాబు నాయుడుతో సావాసం చేసినటువంటి రెడ్డి తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారితో స్నేహం అందించిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ నీతో సావాసం చేసిన వీళ్ళంతా కూడా దేవినేని అవినాష్ కానీ, వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ మొత్తం జైలు పాలవుతారు. ఎందుకంటే ఎదవ పనులు చేస్తే ప్రజలు హర్షించరు. ఊరికే మనం ఏదో నోట్లో మాట ఉంది కదా, ఏదో పిచ్చి పిచ్చిగా డైలాగులు వదులుతానంటే నేను అడుగుతున్నా, ఎవరు చెప్పారయ్యా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయమని, ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయమని? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి దాడి చేసినప్పుడు నువ్వు నైతిక బాధ్యత వహించాల్సిన బాధ్యత లేదా? ఎవరు చెప్పారయ్యా మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి కార్లు వేసుకొని వెళ్ళి దాడి చేయమని చెప్పి? ఎందుకు చెప్పావు? ఎవరు ప్రోత్సహించారు? సరే వాడు తప్పు చేశాడు, వాడిని మళ్ళీ మినిస్టర్ ఎందుకు చేశావు నువ్వు? అంటే వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా మరికొన్ని దాడులు కొనసాగించండి అని చెప్పడం కోసం సింబాలిక్గా చేసావా నువ్వు? ఈరోజు నీకు వ్యవస్థల గురించి గుర్తొచ్చింది. వల్లభనేని వంశీని ఇబ్బంది పెట్టిన ఎవరిని వదిలిపెట్టినంటున్నావు. మరి గత 5 ఏళ్ళు నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఈరోజు వాళ్ళు కూడా అదే అనుకుంటారు కదా, మాకు అధికారం వచ్చినప్పుడు రేపు ఎవరిని వదిలిపెట్టమని అనుకుంటారు కదా. మరి అంటే నువ్వు పెంచి పోషించి ఈరోజు నీ దాకా వచ్చేసరికి ఆ నొప్పి, ఆ మంట నీకు తెలిసింది. మొన్నటిదాకా ఎంజాయ్ చేసావు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటా. ప్రతిపక్ష నాయకులు బాధపడుతుంటే ఇబ్బందులు పడుతున్నా. ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా 54 రోజులు జైల్లో పెట్టావు నువ్వు, ఎటువంటి ఆధారాలు లేకుండా. నువ్వు కక్షపూరితమైన రాజకీయం చేశావు, నువ్వు వ్యవస్థలను మేనేజ్ చేశావు, నువ్వు పోలీసు వ్యవస్థలను నిర్వీర్యం చేశావు. అలాగే చట్టాలను గౌరవించలా, న్యాయస్థానాలను గౌరవించలా. దాని పర్యాసానమే ఈరోజు రాష్ట్రం జరుగుతున్నటువంటి పరిణామాలు. నువ్వు ఎప్పుడైతే విచ్చలవిడిగా వదిలేసావో ఈ సైకో నా కొడుకులు కనిపించిన ప్రతి వాళ్ళ మీద దాడి చేయటం మొదలుపెట్టారు. ఆ వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, కొడాలి నాని ఇష్టాసారంగా రెచ్చిపోయారు. ఇవాళ మీ మీదకి వచ్చేసరికి ప్రజాస్వామ్యం ఎక్కడుంది, ప్రజారాజ్య పరిపాలన చేస్తామన్నారు అని చెప్పేసి ఈరోజు మీరు గొంతులు దించుకొని నడుస్తున్నారే. మరి గత 5 ఏళ్ళు ఏం పీకారు? గత 5 ఏళ్ళు మీకు గుర్తుకు రాలేదా? గత 5 ఏళ్ళు మీకు డెమోక్రసీ తాలూకా ఆనవాళ్ళు మర్చిపోయావా? తాడేపల్లిలో కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నావా? ఆ రోజు ఎంజాయ్ చేసావు. నువ్వు కేవలం బట్టలు నొక్కడానికే ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకున్నావు. మరి ఈరోజు నీకు వ్యవస్థలు గుర్తొచ్చినాయి. ఎక్కడున్నా వదిలిపెట్టను, ఎవరికి వార్నింగ్ ఇస్తున్నావు? నువ్వు మళ్ళీ అధికారంలోకి వచ్చే సీన్ ఉందా? రాష్ట్ర ప్రజలు మళ్ళీ నీకు అధికారం ఇస్తారా? ఏ మొహం పెట్టుకొని ఇస్తుంది? అలాంటి చోట వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే ఎన్నిక వయసుని వయసుని ఎన్నుకునే ఎన్నిక వయసుని వయసుని ఎన్నుకునే ఎన్నిక వయసుని వయసుని ఎన్నుకునే ఎన్నిక వయసుని